విజయనగరం జిల్లా సర్వశిక్ష అభియాన్ పిఓ రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తయారు చేసిన పాలిమర్ పుల్లి సెంట్రిఫ్యూగల్ పంప్ మెషిన్ కు 20 ఏళ్లకు గాను పేటెంట్ రైట్ దక్కించుకున్నారు. ఐరన్ కు బదులు ప్లాస్టిక్ తో తయారు చేసిన ఈ యంత్రం విద్యుత్ షాక్ గురి కాకుండా రైతులను కాపాడుతుందని అంటున్న పిఓ రామారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విజయనగరం కస్తూరిబా ప్రాజెక్ట్ ఆఫీసర్ రామారావు ఆయన కనుగొన్నటువంటి ఒక ఆధునికమైనటువంటి పంప్ సెట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్కి పేటెంట్ రైట్స్ అనేటటువంటి రావడం చాలా అరుదైన విషయంగా ఇక్కడ ఉండేటటువంటి చాలామంది అధికారులు ఉన్నతాధికారులు వారిని అభినందించడం జరుగుతుంది. రామారావు గారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఇది ఏంటి ప్రయోజనం, రైతులకి ఏంటి ప్రయోజనం, ఎంత వ్యయం జరుగుతుంది, మీరు ఎలాగా దీన్ని కనుగొన్నారు? సరే, ఏంటంటే ఇది మన పేటెంట్ వచ్చింది దేనికంటే పాలిమర్ పుల్లీ డ్రివెన్ సెంట్రిఫ్యూగల్ పంప్ అంటారు. సెంట్రిఫ్యూగల్ పంప్ ఇది వ్యవసాయంలోని డొమెస్టిక్లో ఇండస్ట్రీలో కూడా సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేవి 64% వరకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ 64% పంప్ సెట్స్లో మెటల్తో చేసిన పంప్ సెట్స్ అన్నీ అయితే క్యాస్ట్ ఐరన్ కానీ బ్రాంజ్ కానీ బ్రాస్ కానీ మెటల్స్ ఎక్కువ కాస్ట్ ఐరన్తో చేస్తారు. సో నేనేంటంటే నా పిహెచ్డి ప్రాజెక్ట్లో ఇది క్యాస్ట్ ఐరన్ కాకుండా క్యాస్ట్ ఐరన్ రీప్లేస్మెంట్ చేద్దాం. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ ఓర్ అనేది దొరకట్లేదు. రెండోది ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. పంపు కూడా ఏంటంటే 5 years తర్వాత ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో మీరు చెప్పినట్టుగానే నేను ఆంధ్రజ్యోతి ఈనాడులో ఒక ఆర్టికల్ చదివాను. ఈ పంపుకు కూడా అక్కడ వర్షం వచ్చేటప్పుడు రైతులు పనిచేసి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. అయితే మెటల్ మారిస్తే బాగుంటుంది కదా, మెటీరియల్ మారిస్తే బాగుంటుంది, అదే ఆలోచన. మీరు కనుగొన్నటువంటి ఈ పంప్ సెట్స్ కానీ ఇది ఎక్కడ కూడా వరల్డ్లో ఇంకెక్కడైనా ఈ విధంగా కనుగొన్నారా? మీకే ఎందుకు ఆ పేటెంట్ రైట్స్ వచ్చాయి? అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, మెటీరియల్ రీప్లేస్మెంట్ చేశారు, వెయిట్ తగ్గించారు, కాస్ట్ తగ్గించారు, దీని యొక్క అప్లికబిలిటీని కూడా ఫ్యూచర్లో ఉందని చూపించాం కాబట్టి పేటెంట్ అనేది 20 yearsకి శాంక్షన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ది మనకు వన్స్ పేటెంట్ వచ్చిందంటేనే అర్థం ఏంటంటే మనం జరిగినటువంటి ఇన్వెన్షన్ ఇంకొక దగ్గర జరగలేదు, జరిగితే అంతకన్నా మనం బెటర్గా చేసామంటేనే పేటెంట్ ఇస్తారండి. పేటెంట్ ఇచ్చారంటేనే మనకు ఒక ఇన్వెన్షన్ కాబట్టి ఎక్కడ జరగలేదు మనం చేసామని అర్థం. ఫైనల్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే నాకు డిఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఏమైందంటే నాకు 4 పేపర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి 4 పేపర్స్కి వచ్చాయి అనమాట. అంటే 4 పేపర్స్ని డిఫెన్స్ చేయడం జరిగింది, D1, D2, D3, D4 అని చెప్పేసి. ఆ డిఫెన్స్లో కూడా ఏంటంటే వాళ్ళు అడిగింది ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో పేటెంట్ ఆఫీస్లో ఇవి రిజిస్టర్ అయి ఉన్నాయి, దీనికి మీకు డిఫరెన్స్ ఏంటండి. సో మేము అప్పుడు చూపించింది ఏంటంటే మేము చేసిన వర్క్కి దానికి సంబంధమే లేదు. రెండో డిజైన్ వేరుగుంది, షేప్ వేరుగుంది, మెటీరియల్స్ మేము వాడే మెటీరియల్స్ వాడలేదు, వాళ్ళ పంప్ సెట్స్ కూడా కాదు, అది ఎక్కడో జనరేటర్లోనే ఎక్కడో వాడారు, కూలింగ్ ఇంజిన్లో ఎక్కడో వాడారు, ఇంకోటి కంప్లీట్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో వాడారు. అగ్రికల్చర్లోని ఈ పర్పస్కి ఈ పర్టికులర్ దానికి ఎక్కడ వాడలేదని మేము డిఫెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు సహజంగా రైతుల్లో ఈ మోటార్ పంప్ సెట్లకి దానికి ఐరన్తో ఉంటుంది, ఆ మోటార్ కావచ్చు పంప్ సెట్గా అంతా కూడా దానికి సప్లై రావడం, షాక్ కొట్టడం, చనిపోవడం అదే మీకు స్ఫూర్తి కలిగించిందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంతా స్ఫూర్తి కలిగించిందని చెప్పారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వినియోగించవచ్చు, రైతుకి ఎంత పెట్టుబడి పెడితే ఉపయోగం అవుతుంది, ఇది ప్రొడక్ట్ ఎప్పటిలోకి తయారవుతుంది? సో మీకు వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఫైనల్గా చూడండి, ఇక్కడ మెటల్ కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగని మనం చేసిన పాలిమర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. దీన్ని మీకు పంప్ సెట్ చూపిస్తాను. ఇదిగోండి, సేమ్ సైజు సేమ్ ఇది. ఇప్పుడు ఇది ఏమైందంటే మెటల్ది 5.7 kgs, మనం చేసింది 1.7 kgsలోనే వచ్చేసింది. ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేసిన 1.7 kgsకి వచ్చి, అంటే ఎప్పుడైతే వెయిట్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా కాస్ట్ కూడా తగ్గిపోయింది. కాస్ట్ ఇది ఏంటంటే మేము పర్చేస్ చేసిన 1200. ఇప్పుడు ఇది ఏంటంటే సిపెట్ అని చెప్పేసి ఉంటుంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అక్కడే మేము ఫ్యాబ్రికేషన్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ప్రకారము ఈ యూనిట్ని వాళ్ళ దగ్గర కానీ మనం ఫ్యాబ్రికేట్ చేసినట్టయితే మోల్డ్ వేసేసి డై తీసుకున్న తర్వాత 485 రూపీస్కి వస్తుందని చెప్పేసి. అంటే 485 రూపీస్ అంటే 1200ది 485 రూపీస్కి వస్తుంది, అంటే 60% కాస్ట్ తగ్గుతుందంటే రైతులనే కాదండి, డొమెస్టిక్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఇండివిజువల్గా వాడుకున్నా ఇన్స్టిట్యూషనల్గా వాడుకున్నా ఫైనల్గా మనకి ఏం కావాలి, మన పంప్ సెట్ అనేది వాటర్ని డిశ్చార్జ్ చేయాలి, కాస్ట్ తగ్గాలి, ఎనర్జీ తగ్గాలి, ఎఫర్ట్స్ తగ్గాలి. సో మన కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో, సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సేమ్ ఫంక్షనింగ్ జరుగుతుందో, సేమ్ పర్పస్ మనం మీట్ అవ్వగలుగుతున్నామో ఆటోమేటిక్గా దానికి ప్రయారిటీ పెరుగుతుంది. పిఓ డాక్టర్ రామారావు గారికి పేటెంట్స్ రావడం పట్ల ఇక్కడ జిల్లాలోని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. వాట్ టు హైదరాబాద్ స్టూడియోస్.